Hi, hello, welcome friends. In continuation with the last class, so peer review and quality review. ఈ చాప్టర్కి సంబంధించి మనం ఆల్ సైడ్ మెటీరియల్ ఎంటీపీస్ ఆర్టీపీస్ అండ్ పాస్ట్ ఎగ్జామ్ క్వశ్చన్ని డిస్కషన్ చేస్తున్నాము. సో అందులో క్వశ్చన్ నెంబర్ 30 వరకు కంప్లీటెడ్. నౌ 31st క్వశ్చన్. వాట్ ఈస్ దేర్ ఇన్ 31st క్వశ్చన్? సిఎస్ సుదర్శన్. సో సిఎస్ సుదర్శన్ వచ్చేసి పియర్ రివ్యూర్గా అపాయింట్మెంట్ అంటాడు. ఎవరు? మిస్సెస్ ప్రీతి అసోసియేషన్ దానికి. సో హ్యాస్ ఆల్ ద మేనేజ్మెంట్ కన్సల్టెన్సీ. సో MCE engagement and engagement solely to assist the client in preparing, comparing, collating information other than financial statement carried out by Mrs. Preeti Associates as peer review during the period considering the for peer review purpose by the board. Peer reviewer C.S. Sudarshan has also sent out a mail to peer review board regarding these selections. So ఇవి సెలెక్ట్ చేసుకోవచ్చా అంటే సెలెక్ట్ చేసుకోకూడదు. రెడ్ క్యాట్లో ఉన్నటువన్నీ అతను ఏవి సెలెక్ట్ చేసుకోకూడదు యాక్చువల్గా అంటే. సో ఇవి రెడ్ క్యాట్లో ఉన్న ట్రాన్సాక్షన్స్ కాబట్టి అతను సెలెక్ట్ చేసుకోకూడదు. వాట్ ఈజ్ దిస్ అంటే ఏమి, మనం ఏ దాని గురించి చెప్తున్నాం అనేది ఫస్ట్ చూసుకోవాలి. సో వాట్ ఈజ్ మీన్ బై రెడ్ క్యాట్, వాట్ ఈజ్ దేర్ ఇన్ రెడ్ క్యాట్. సో మనం ట్రాన్సాక్షన్స్ని అజురెన్స్ ఎంగేజ్మెంట్లో ఏవైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. బట్ అజురెన్స్ ఎంగేజ్మెంట్లో సెలెక్ట్ చేసుకునేటప్పుడు కొన్నిటిని మనం ఎక్స్క్లూడ్ చేయాలి. ఏవేవి పియర్ రివ్యూలో స్కోప్ నుంచి ఎక్స్క్లూడ్ చేయాల్సినవి ఏవి? రెడ్ క్యాట్ని ఎక్స్క్లూడ్ చేయాలి. ఈ రెడ్ క్యాట్లో ఏమేమి వస్తాయి? సో ఈ రెడ్ క్యాట్లో ఏమేమి వస్తాయి? ఫస్ట్ రిప్రజెంటేషన్స్ బిఫోర్ వేరియస్ అథారిటీ దగ్గర వెళ్ళేటివి రిప్రజెంటేషన్ తీసుకోవడం. తర్వాత ఎంగేజ్మెంట్కి సంబంధించి ఎంగేజ్మెంట్లో మనకి ఏమేమి వస్తాయి? ప్రిపేరింగ్ ట్యాక్స్ రిటర్న్స్ని ప్రిపేర్ చేయడం, ట్యాక్స్ రిటర్న్ని ప్రిపేర్ చేసేటివి. తర్వాత కంప్లీషన్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ని చేయడము, ఆ తర్వాత కంప్లీషన్ చేయడము, తర్వాత అసిస్ట్ చేయడం క్లయింట్కి, ఇవి తీసేయడం. తర్వాత డీడీని పర్ఫామ్ చేయడము. తర్వాత కన్సల్టెన్సీ సర్వీసెస్, మేనేజ్మెంట్ కన్సల్టెన్సీ ఎంగేజ్మెంట్స్కి సంబంధించి, సిఏఏకి సంబంధించి, అకౌంటింగ్ స్టాండర్డ్స్కి సంబంధించి చేయడము. సో తర్వాత టీకి సంబంధించి టెస్టిఫైయింగ్ చేయడము, ఎక్స్పర్ట్ని. ఇవన్నీ మనం ఎక్స్క్లూడ్ చేస్తాము మేనేజ్మెంట్ అజురెన్స్ ఎంగేజ్మెంట్లో. సో మనం ఇది 31 క్వశ్చన్ చెప్తున్నాం కదా. సో అజురెన్స్ ఎంగేజ్మెంట్, సెలెక్షన్ ఆఫ్ అజురెన్స్ ఎంగేజ్మెంట్ ఫర్ రివ్యూ. ద స్టేట్మెంట్ ఆన్ పియర్ రివ్యూ డిఫైన్ స్కోప్ పియర్ రివ్యూ విచ్ రివాల్వ్స్ అరౌండ్ కంప్లైంట్స్ విత్, ఏ దాని మీద డిపెండ్ అయి ఉంటుంది మనకి, అరౌండ్ విత్ టెక్నికల్, ఎథికల్ అండ్ ప్రొఫెషనల్ స్టాండర్డ్స్, quality of reporting, office of systems and procedure with regard to complaints of assurance engagement, training and programs for staff. సో కంప్లైంట్స్ ఎట్లా అవుతామో ఎంగేజ్మెంట్కి అసూరెన్స్ ఎంగేజ్మెంట్కి ట్రైనింగ్ ఏముంది, ప్రోగ్రామ్కి సంబంధించి స్టాఫ్ ఎవరెవరు ఎంప్లాయ్ అయినారో, ఆర్టికల్స్ ఎవరెవరు ఉన్నారో, ఆడిట్ అసిస్టెంట్స్ ఎవరెవరు ఉన్నారో, ఇలాంటిని బేస్ చేసుకొని మనకి వర్క్ అవుతుంది. సో అజురెన్స్ సర్వీసెస్ మీన్స్ అజురెన్స్ ఎంగేజ్మెంట్ సర్వీసెస్ స్పెసిఫైడ్ ఇన్ ఫ్రేమ్వర్క్ ఆఫ్ అజురెన్స్ ఎంగేజ్మెంట్. సో అజురెన్స్ ఎంగేజ్మెంట్లో ఏమేమి స్పెసిఫై చేసినారో వాటన్నిటిని ఇష్యూడ్ బై ద ఐసీఐ. ఎవరు ఇష్యూ చేస్తారో ఐసీఐ ఇష్యూ చేస్తుంది అండ్ అమెండ్మెంట్ కూడా చేస్తుంది టైం టు టైంకి. సో అజురెన్స్ ఎంగేజ్మెంట్లో డస్ నాట్ ఇంక్లూడ్ మేనేజ్మెంట్ కన్సల్టెన్సీ ఎంగేజ్మెంట్. సో మేనేజ్మెంట్ కన్సల్టెన్సీ ఎంగేజ్మెంట్ని మనం ఎక్స్క్లూడ్ చేసినాము. సో కన్సల్టెన్సీ ఎక్స్క్లూడ్ చేసేసినాము. నెక్స్ట్ తర్వాత ఎంగేజ్మెంట్ అండ్ ఎంగేజింగ్ సోలోలీ టు అసిస్ట్ ద క్లయింట్ ఇన్ ప్రిపేరింగ్, compelling or collating information other than financial statements. So in the given situation, C.S. Sudarshan is appointed as peer review of Mrs. Preeti, has asked all management consultancy and engagement solely to assist client in preparing, comparing, collating information other than financial statement carried out Mrs. Preeti has peer review. In view of the above, peer review management consultancy engagement and engagement solely to assist the client appearing ఈ డేటా అనేది స్టెప్ బై స్టెప్ సిఎస్ సుదర్శన్ ఈజ్ నాట్ కరెక్ట్. హ్యాజ్ మేనేజ్మెంట్ కన్సల్టెన్సీ అండ్ ఏవైతే ఎంగేజ్మెంట్ ఉన్నో అవి నాట్ కవర్డ్. సో అజురెన్స్ ఎంగేజ్మెంట్లో అవి కవర్ చేయము. స్కోప్ ఆఫ్ ఎంగేజ్మెంట్ నుంచి అవి ఎక్స్క్లూడ్ చేసినాము. నెక్స్ట్ బ్రీఫ్లీ ఎక్స్ప్లెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ పియర్ రివ్యూ అండ్ క్వాలిటీ రివ్యూ. పియర్ రివ్యూ అంటే ఏమి, క్వాలిటీ రివ్యూ అంటే ఏమి? సో పియర్ రివ్యూ అంటే ఇక్కడ పియర్ రివ్యూ వచ్చేసి ఇది ఒక సిస్టమ్ అండ్ ప్రొసీజర్. రివ్యూ చేసే సిస్టమ్ అండ్ మనం రివ్యూ చేయాలి ఏదాన్ని, సిస్టమ్ని, ప్రొసీజర్ని. ఏదానికి సంబంధించి ఆడిట్ ఫామ్కి సంబంధించి. ఆల్సో శాంపుల్ ఆడిట్ ఫైల్స్. సో శాంపుల్ ఆడిట్ ఫైల్స్ ఇన్స్పెక్టెడ్ బై పియర్ రివ్యూ. ఇట్ ఈస్ డన్ ఫర్ ది పర్పస్ ఆఫ్ టెస్టిఫైయింగ్ ఎఫెక్టివ్నెస్ ఆఫ్ ద సిస్టమ్స్ అండ్ ప్రొసీజర్స్. సో టెస్టిఫైయింగ్ చేయాలి సిస్టమ్స్ అండ్ ప్రొసీజర్స్ని. ద ఇంటెన్షన్ ఈజ్ నాట్ టు ఫైండ్ ఫాల్స్ బట్ హెల్ప్ ద ఫర్మ్ డెవలప్ ఎఫెక్టివ్ సిస్టమ్స్. ఎఫెక్టివ్నెస్ సిస్టమ్స్ ప్రొసీజర్ని ఎఫెక్టివ్నెస్ని టెస్ట్ చేస్తాము. ఇక్కడ ఇంటెన్షన్ వచ్చేసి ఫాల్స్ని ఫైండ్ అవుట్ చేయడం కాదు మెయిన్ ఇంటెన్షన్ అనేది. జస్ట్ ఎఫెక్టివ్ సిస్టమ్ ఉండడానికి హెల్ప్ చేయడమే
పియర్ రివ్యూ చేసేది. అండ్ ఇట్ ఈస్ ఏ కైండ్ ఆఫ్ మెంటరింగ్. సో మెంటర్షిప్ ప్రోగ్రామ్ని ప్రొవైడ్ చేయడం. అంటే మెంటర్ అంటే ఎవరు? ఎప్పుడైతే లోగా ఉన్నావో నీకు మోటివేషన్ చేయడము, అట్లా పియర్ రివ్యూ వాళ్ళు మోటివేషన్ ఇస్తున్నట్లు మెన్షనింగ్ ప్రాసెస్ అనమాట. పియర్ రివ్యూ ఈజ్ పార్ట్ ఆఫ్ యాక్టివిటీస్ ఆఫ్ ఐసిఐ ఎయిమ్డ్ అట్ ఇంప్రూవింగ్ క్వాలిటీ ఆఫ్ సర్వీస్. సో క్వాలిటీ ఆఫ్ సర్వీస్ని ఇంప్రూవ్ చేయడానికి ఐసిఐ పెట్టుకున్న ఒక ఎయిమ్ అనేది పియర్ రివ్యూ. నెక్స్ట్ ఇన్ కంటెన్స్ ఆఫ్ క్వాలిటీ రివ్యూ అంటే క్వాలిటీ రివ్యూ ఈజ్ సపోజ్ టు యాక్ట్ యాజ్ డిటరెంట్. ఇక్కడ ఐసిఐ చెప్పింది ఇది. క్వాలిటీ రివ్యూ బోర్డ్ అనేది కాన్స్టిట్యూషన్ ఎవరంటే సెంట్రల్ గవర్నమెంట్ చేస్తుంది అండ్ ఈజ్ ఇండిపెండెంట్ ఆఫ్ ఐసిఐ. హ్యాస్ ఫర్ సెక్షన్ 28A ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్ యాక్ట్ ద సెంట్రల్ గవర్నమెంట్ హ్యాస్ అథారిటీ టు కాన్స్టిట్యూట్ క్యూఆర్బి బోర్డ్. సో క్వాలిటీ రివ్యూ బోర్డ్ని ఎవరు చేస్తారు? సెంట్రల్ గవర్నమెంట్ చేస్తుంది. అండ్ క్యూఆర్బి బోర్డ్ క్యారీస్ అవుట్ సూపర్వైజరీ అండ్ డిసిప్లినరీ ఫంక్షన్స్. సూపర్వైజరీ అండ్ డిసిప్లినరీ ఫంక్షన్స్ అనేది ఉంటాయి. ఏ క్వాలిటీ రివ్యూ నార్మల్లీ పర్టెన్స్ టు వన్ పర్టికులర్ ఆడిట్ కండక్టెడ్ బై అన్ ఆడిట్. సో ఇందులో ఏముంటుంది? క్వాలిటీ రివ్యూలో ఒక పర్టికులర్ ఆడిట్ని ఎవరు ఫండ్ చేయాలి? ఆడిట్ ఫర్మ్కి సంబంధించి చేయాలి. అండ్ ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ క్వాలిటీ రివ్యూ ఈజ్ టు ఫైండ్ ఎర్రర్స్ని ఫైండ్ చేయడానికి అండ్ ఇన్అడ్వకేటీస్ని ఫైండ్ చేయడానికి ఇఫ్ ఎనీ కమిటెడ్ బై ద ఆడిటర్ వైల్ కండక్టింగ్ ద ఆడిటర్. సిరీస్ ఆఫ్ ఎర్రర్స్ డిటెక్టెడ్ ఇన్ క్వాలిటీ రివ్యూ లీడ్ టు డిసిప్లినరీ యాక్షన్స్ అగైన్స్ ద మెంబర్స్. సో సిరీస్ ఆఫ్ ఎర్రర్స్ని డిటెక్ట్ చేయాలి ఇన్ క్వాలిటీ రివ్యూలో అండ్ లీడ్ డిసిప్లినరీ యాక్షన్స్ అగైన్స్ ద మెంబర్స్ అనమాట. సో ఎర్రర్స్ని డిటెక్ట్ చేయడము అండ్ డిసిప్లినరీ యాక్షన్స్ అగైన్స్ మెంబర్స్ పైన తీసుకోవడం ఈ క్వాలిటీ రివ్యూలో లీడ్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 33. వాట్ ఈస్ దేర్ ఇన్ క్వశ్చన్ నెంబర్ 33? రోషన్ ఒక ప్రాక్టీసింగ్ చార్టర్డ్ అకౌంటెంట్ ఉన్నాడు, అపాయింట్ అన్నాడు. ఏది కండక్ట్ పీర్ రివ్యూని కండక్ట్ చేయడానికి అనదర్ ప్రాక్టీసింగ్ యూనిట్కి. వాట్ ఆర్ ద ఏరియాస్ రోషన్ షుడ్ బి రివ్యూ ఇన్ ద అసెస్మెంట్ ఆఫ్ ఇండిపెండెన్స్ ప్రాక్టీసింగ్ యూనిట్స్. తర్వాత యూ ఆర్ రిక్వైర్డ్ టు క్లాసిఫై ద ఫాలోయింగ్ ప్రాక్టీసింగ్ యూనిట్ ఇంటూ లెవెల్ 1 entities or level 2 entities. ఎంటిటీ ఆఫ్ పర్పస్ ఆఫ్ పియర్ రివ్యూ కోసం అలాంగ్ విత్ ప్రొవైడింగ్ రీజన్స్ ఫర్ క్లాసిఫికేషన్ అజ్యూమింగ్ ద సర్వీసెస్. సో ఫస్ట్ ఎంటీ అనుకో కండక్టింగ్ స్టాట్యుటరీ ఆడిట్ ఆఫ్ ఏ ప్రైవేట్ కంపెనీ విచ్ ఈస్ అన్ అసోసియేట్ కంపెనీ ఆఫ్ కంపెనీ నెట్వర్త్. సో నెట్వర్త్ ఎంత ఉంది? ఇది 300 crores అంటే గ్రేటర్ దెన్ 250 crores ఉంది. సో లెవెల్ 1 ఎంటిటీగా మనం డిస్క్లోజ్ చేయొచ్చు. నెక్స్ట్ ఈ జీబీఎల్ అనుకో కండక్టింగ్ స్టాట్యుటరీ ఆడిట్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్. సో మ్యూచువల్ ఫండ్కి చేస్తుందంటే ఇది కూడా లెవెల్ 1 ఎంటిటీనే అవుతుంది. నెక్స్ట్ కండక్టింగ్ స్టాట్యుటరీ ఆడిట్స్ ఆఫ్ కంపెనీ రిజిస్టర్డ్ అండర్ సెక్షన్ 8 ఆఫ్ కంపెనీస్ యాక్ట్ బట్ నాట్ కవర్డ్ పబ్లిక్ ఇంట్రెస్టెడ్ హవెవర్ ఇట్ హ్యాస్ రైజ్డ్ కాంట్రిబ్యూషన్. సో కాంట్రిబ్యూషన్ వచ్చేసి గ్రేటర్ దెన్ 50 crores ఉంది కాబట్టి ఇది కూడా ఐ థింక్ లెవెల్ 1 ఎంటిటీగా వస్తుంది అనుకుంటా. నెక్స్ట్ ఐఎంఎల్ కంపెనీ కదా, ఐఎంఎల్ లెవెల్ 1 ఎంటిటీకి వస్తుంది. నెక్స్ట్ బీటీఎస్ కంపెనీ కండక్టెడ్ స్టాట్యుటరీ ఆడిట్ అండ్ అన్లిస్ట్ పబ్లిక్ కంపెనీ హ్యావింగ్ నెట్వర్త్ వచ్చేసి 4 crores. సో నెట్వర్త్ 4 crores ఉంది అంటే లెస్ దెన్ 250 crores అండ్ టర్న్ ఓవర్ వచ్చేసి 55 crores ఉంది. ఓకే, నెట్వర్త్ ఆఫ్ ఈజ్ పేరెంట్ కంపెనీకి ఉంటుంది 325 ఉన్నాయి. సో 325 ఉంది. సో ప్రాక్టీసింగ్ యూనిట్కి మొత్తం 250ని ఎక్సీడ్ అయినట్లే. సో బీటీఎస్ కంపెనీ కూడా లెవెల్ 1 ఎంటిటీకి వస్తుంది. నెక్స్ట్ టీజేకే అండ్ అసోసియేట్స్ కండక్టెడ్ స్టాట్యుటరీ ఆడిట్ ఆఫ్ ఎల్ఎల్పి విచ్ హ్యావ్ రైజ్డ్ ఏ లోన్ 35 crores ఫ్రమ్ ఏ బ్యాంక్ అండ్ లోన్ ఆఫ్ 10 crores ఫ్రమ్ ఎన్బిఎఫ్సి. 35 + 10 అంటే 45 అంటే లెస్ దెన్ 50 ఉంది అంటే గ్రేటర్ దెన్ 25 ఉంది. సో లెవెల్ 2 ఎంటిటీస్కి వస్తుంది. సో ఫస్ట్ రివ్యూ ఇన్ ద అసెస్మెంట్ ఆఫ్ ఇండిపెండెన్స్ ఆఫ్ ప్రాక్టీసింగ్ యూనిట్స్. సో ఇండిపెండెన్స్ ఉందా లేదా చెక్ చేసుకోవడానికి ఫస్ట్ ద రివ్యూయర్ షుడ్ క్యారీ అవుట్ ద కంప్లైంట్స్ రివ్యూ ఇన్ 5 జనరల్ కంట్రోల్స్. సో 5 జనరల్ కంట్రోల్స్ని ఫస్ట్ చూసుకోవాలి. ఏమేమి 5 జనరల్ కంట్రోల్స్ని? అతని యొక్క ఆఫీస్ అడ్మినిస్ట్రేషన్ ఏముంది, అవుట్ సైడ్ కన్సల్టేషన్స్ ఎట్లా ఇస్తున్నాడు. సో ఆఫీస్ అడ్మినిస్ట్రేషన్ ఎట్లుంది, అవుట్ సైడ్ కన్సల్టేషన్ ఎట్లున్నాడు. తర్వాత మెయింటెనెన్స్ ఆఫ్ ప్రొఫెషనల్ స్కిల్స్ అండ్ స్టాండర్డ్స్ని ఎట్లా మెయింటైన్ చేస్తున్నాడు. తర్వాత ఇండిపెండెన్స్గా ఉన్నాడా లేనా అండ్ అతనికి ఉన్న స్టాఫ్ సూపర్విజన్ ఎట్లా జరుగుతుంది అనేది చూసుకోవాలి. ఫస్ట్ 5 జనరల్ కంట్రోల్స్ని చూసుకోవాలి కంప్లైంట్స్ రివ్యూకి సంబంధించి. డిగ్రీ ఆఫ్ రిలయన్స్, ప్లేస్ ఆఫ్ ఆన్. సో వీటిని ఎవాల్యుయేట్ చేసుకుంటే ఎంతవరకు మనం రిలే కావచ్చు అనేది తెలుస్తుంది. ద డిగ్రీ ఆఫ్ రిలయన్స్ విల్ అల్టిమేట్లీ అఫెక్ట్ ద అటెస్టేషన్ సర్వీస్ ఎంగేజ్మెంట్ టు బీ రివ్యూడ్. నెక్స్ట్ ఇండిపెండెన్స్ ఈజ్ మెయిన్ క్వాలిటీ ఎక్స్పెక్టెడ్ టు ఆఫ్ అన్ ఆడిట్. దట్ ఈజ్ ద వెరీ బేసిక్ ఆఫ్ ఫర్ ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ప్రొఫెషన్ ఆఫ్ ఆడిటింగ్. ఇండిపెండెన్స్ ఈజ్ కండిషన్ ఆఫ్ మైండ్ యాజ్ వెల్ యాజ్ పర్సనల్ క్యారెక్టర్ ఆఫ్ పర్సన్. సో ఇండిపెండెన్సీ అంటే ఏమి, కండిషన్స్ ఏమున్నాయి మైండ్కి అండ్ పర్సనల్ క్యారెక్టర్స్ ఏమున్నాయి అండ్ ఇట్ ఈస్ డిఫికల్ట్ టు డిఫైన్ బట్ వెరీ ఈజీ టు పర్సీవ్. సో డిఫైన్ చేయడానికి ఇది డిఫికల్ట్ బట్ పర్సీవ్ చేయడానికి ఈజీనే. అండ్ ఇండిపెండెన్స్ ఆఫ్ మైండ్ అండ్ ఇండిపెండెన్స్ ఆఫ్ అపియరెన్స్. సో ఇండిపెండెన్స్ మైండ్ ఉండాలి అండ్ అపియరెన్స్ కూడా ఇండిపెండెన్స్గా ఉండాలి. ద గైడెన్స్ నోట్
స్టేట్ దట్ దే ఆర్ సర్టెన్ థ్రెట్స్ ఆఫ్ ఇండిపెండెన్స్ విచ్ ఆర్ క్లాసిఫైడ్ యాజ్. సో ఏమేమి థ్రెట్స్ ఉంటాయి మనకి? ఐఏఎస్, ఎఫ్ఐఆర్, దట్ ఈజ్ ఇంటిమిడేషన్ థ్రెట్. సో ఫస్ట్ వచ్చేసి ఇంటిమిడేషన్ థ్రెట్ అనేది ఒకటి ఉంటుంది. తర్వాత ఏ ఫర్ అడ్వొకేసీ టెస్ట్ అనేది ఉంటుంది. ఎస్ ఫర్ సెల్ఫ్ రివ్యూ టెస్ట్ అనేది ఉంటుంది, థ్రెట్ అనేది ఉంటుంది. ఫెమిలియారిటీ థ్రెట్ అనేది ఉంటుంది. తర్వాత సెల్ఫ్ ఇంట్రెస్ట్ థ్రెట్ అనేది ఉంటుంది. ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద ప్రీ రివర్ దేర్ ఫోర్ ఈజ్ టు అసెస్ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ఇండిపెండెన్స్. సో ఇండిపెండెన్స్ ఉందా లేదా అని చెక్ చేసుకోవడానికి, అండ్ ఆబ్సెన్స్ ఆఫ్ థ్రెట్ ఆఫ్ ఇండిపెండెన్స్. సో థ్రెట్ ఆఫ్ ఇండిపెండెన్స్ లేవు అని తెలుసుకోవడం కోసం ఏం చెక్ చేయాలంటే ఫస్ట్ that the practicing units have policy to IOU, that is ఇండిపెండెన్సీ, ఆబ్జెక్టివిటీ, ఇంటిగ్రిటీ అనేది ఉందా లేదా ప్రాక్టీసింగ్ యూనిట్కి, అండ్ పార్ట్నర్స్కి, పార్ట్ ఆఫ్ పార్ట్నర్స్కి, అండ్ స్టాఫ్కి, అండ్ హూ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్ పాలసీ. ఈ పాలసీకి ఎవరు రెస్పాన్సిబుల్ అనేది ఫస్ట్ చూసుకోవాలి. సో ఐఓయు ఫస్ట్ పాయింట్ అనమాట. నెక్స్ట్ సెకండ్ వచ్చేసి ద ప్రాక్టీసింగ్ యూనిట్స్ కమ్యూనికేట్ దోస్ పాలసీస్ అండ్ ఎక్స్పెక్టెడ్ స్టాండర్డ్స్ ఏవైతే వస్తావో ప్రొఫెషనల్ బిహేవియర్కి టు ఆల్ స్టాఫ్స్కి. సో వాళ్ళ యొక్క పాలసీస్ని, వాళ్ళ యొక్క స్టాండర్డ్స్ని, ఎక్స్పెక్టెడ్ స్టాండర్డ్స్ని వాళ్ళు వాళ్ళ స్టాఫ్కి అందరికీ కమ్యూనికేట్ చేస్తున్నారా లేదా, అది సెకండ్ పాయింట్. నెక్స్ట్ థర్డ్ వచ్చేసి దట్ ద ప్రాక్టీసింగ్ యూనిట్స్ మానిటర్ కంప్లైన్స్ విత్ పాలసీస్ అండ్ ప్రొసీజర్స్ రిలేటింగ్ టు ఇండిపెండెన్స్. సో ఆల్వేస్ మానిటరింగ్ అనేది జరుగుతుందా లేదా పాలసీస్ని, ప్రొసీజర్స్ని రిలేటింగ్ టు ఇండిపెండెన్స్కి సంబంధించి. నెక్స్ట్ దట్ ప్రాక్టీసింగ్ యూనిట్స్ పీరియాడికల్గా రివ్యూ చేస్తున్నారా లేదా అసోసియేషన్ విత్ క్లయింట్స్ టు ఎన్ష్యూర్ ఆబ్జెక్టివిటీ అండ్ ఇండిపెండెన్స్కి సంబంధించి. నెక్స్ట్ హౌ డస్ ద ప్రాక్టీస్ యూనిట్ డీల్ విత్ థ్రెట్ ఆఫ్ ఇండిపెండెన్స్. ఒకవేళ థ్రెట్ ఆఫ్ ఇండిపెండెన్స్ ఉంటే ఎట్లా డీల్ చేస్తుంది, ఈ 5 పాయింట్ని చూసుకోవాలి ఇండిపెండెన్స్కి సంబంధించి. సో ఏమేమి చెప్పినామో 5 పాయింట్స్ అనేది ఫస్ట్ ఇండిపెండెన్సీ అనేది ఐఓయు, దట్ ఈస్ ఇండిపెండెన్సీ, ఆబ్జెక్టివ్, ఇంటిగ్రిటీ పాలసీ ఉందా లేదా, పాలసీస్ స్టాండర్డ్స్ని ప్రొఫెషనల్ బిహేవియర్ ఎట్లా ఉండాలి ఎట్లా లేదని ఆ స్టాఫ్కి ఇంటిమేట్ చేస్తున్నా లేదా, కంప్లైంట్స్ని మానిటర్ చేస్తున్నా లేదా, పాలసీస్ ప్రొసీజర్స్ని ఇండిపెండెన్స్కి సంబంధించి పీరియాడికల్ రివ్యూ చేస్తున్నా లేదా, ఆబ్జెక్టివ్, ఇండిపెండెన్స్కి సంబంధించి ప్రాక్టీసింగ్ యూనిట్ అనేది థ్రెట్ ఆఫ్ ఇండిపెండెన్స్ని డీల్ చేస్తుందా లేదా వాటిని చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ క్లాసిఫికేషన్ వచ్చేసి ఎంటీ అండ్ కో వచ్చేసి లెవెల్ 1 ఎంటిటీకి వస్తుంది. ఎందుకు? ఏ ప్రాక్టీసింగ్ యూనిట్ విచ్ హాజ్ అండర్టేకింగ్ స్టాట్యుటరీ ఆడిట్ ఆఫ్ కంపెనీ విచ్ ఈస్ అన్ అసోసియేషన్ ఆఫ్ అన్ ఎంటిటీ హ్యావింగ్ నెట్వర్త్ మోర్ దెన్ 250 crores. సో మోర్ దెన్ 250 crores ఉందంటే అది లెవెల్ 1 ఎంటిటీకి వస్తుంది. నెక్స్ట్ లెవెల్ 1 ఎంటిటీ ఏ ప్రాక్టీసింగ్ యూనిట్ విచ్ హాజ్ టేకెన్ స్టాట్యుటరీ ఆడిట్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్. సో మ్యూచువల్ ఫండ్ కానీ మనం తీసుకున్నామంటే లెవెల్ 1 ఎంటిటీకి వస్తుంది. నెక్స్ట్ ఏ ప్రాక్టీసింగ్ యూనిట్స్ విచ్ హాజ్ అండర్టేకింగ్ స్టాట్యుటరీ ఆడిట్ ఆఫ్ అన్ ఎంటిటీ విచ్ హాజ్ రైజ్డ్ డొనేషన్స్ ఆర్ కాంట్రిబ్యూషన్స్ ఓవర్ 50 crores. సో ఓవర్ 50 crores కానీ ఉంటే అది కూడా లెవెల్ 1 ఎంటిటీకి వస్తాయి. షెల్ బి ట్రీటెడ్ యాజ్ లెవెల్ 1 ఎంటిటీస్. లెవెల్ 1 ఎంటిటీస్ ఏ ప్రాక్టీసింగ్ యూనిట్స్ విచ్ హ్యావ్ undertaken statutory audit of company who have subsidiary of an entity having net worth వచ్చేసి మోర్ దెన్ 250 crores ఉంటే అట్ ద ఎనీ టైమ్ డ్యూరింగ్ ద రివ్యూ షెల్ బి ట్రీటెడ్ యాజ్ లెవెల్ 1 ఎంటిటీగా తీసుకుంటాము. నెక్స్ట్ సబ్సిడరీ కానీ విచ్ ఆర్ సబ్సిడరీ. నెక్స్ట్ ప్రాక్టీసింగ్ యూనిట్స్ విచ్ ఆర్ అండర్టేకింగ్ స్టాట్యుటరీ ఆడిట్ ఆఫ్ అన్ ఎంటిటీ విచ్ ఆర్ రైజ్డ్ ఫండ్స్ వచ్చేసి మోర్ దెన్ 25 ఉండి లెస్ దెన్ 50 ఉంటాయి. సో మోర్ దెన్ 25 ఉండి లెస్ దెన్ 50 ఉంటే అవి మనం లెవెల్ 2 ఎంటిటీకి తీసుకుంటాము. నెక్స్ట్ ఎవాల్యుయేటింగ్ ప్రొఫెషనల్ జడ్జ్మెంట్ ఎక్సర్సైజ్ బై ద ప్రొఫెషనల్ ఆడిటర్. దీనికోసం ఏం చూసుకున్నాము ఇండిపెండెన్స్. సో ప్రొఫెషనల్ జడ్జ్మెంట్ యాజ్ పర్ SA 200 దట్ ఈస్ ఓవరాల్ అండర్స్టాండింగ్ overall objectives of the independent auditor and conduct of audit in accordance with standards on auditing is integral concept in the context of audit and application of SS in real life audit scenario లో. సో SA 200ని ఫస్ట్ మనం చూసుకోవాలి. ప్రొఫెషనల్ జడ్జ్మెంట్కి సంబంధించి ఏం చూసుకోవాలి? ప్రొఫెషనల్ జడ్జ్మెంట్ అంటే అప్లికేషన్ ఆఫ్ రిలవెంట్ ట్రైనింగ్ ఏముంది, రిలవెంట్ నాలెడ్జ్ ఏముంది, అండ్ రిలవెంట్ ఎక్స్పీరియన్స్ ఉంది అతనికి చూసుకోవాలి విత్ ఇన్ ద కాంటెక్స్ ఆఫ్ ప్రొవైడింగ్ ఆడిటింగ్ అకౌంటింగ్ ఎథికల్ స్టాండర్డ్స్కి అండ్ ఇన్ మేకింగ్ ఇన్ఫార్మ్డ్ డెసిషన్ అబౌట్ ద కోర్స్ ఆఫ్ యాక్షన్ దట్ ఈస్ అప్రాప్రియేట్ ఇన్ ద సర్కమ్స్టెన్సెస్ ఆఫ్ ఆడిట్ ఎంగేజ్మెంట్. నెక్స్ట్ దట్ ఈస్ appropriate in the circumstances audit came. తర్వాత ప్రొఫెషనల్ జడ్జ్మెంట్. కాన్సెప్ట్ ఆఫ్ ప్రొఫెషనల్ జడ్జ్మెంట్ వచ్చేసి అండర్స్కోర్స్ ద ఫ్యాక్ట్ దట్ ద స్టాండర్డ్స్ particularly standards on auditing are written to lay down the fundamental principles. So fundamental principles ఉన్నవా లేవా? How no standard can have straight jacked application or solution for all audit scenario కి. Above all standards on auditing issued by the ICA. ఎవరు ఇష్యూ చేస్తారో ICA ఇష్యూ చేస్తుంది. ఇది ప్రిన్సిపల్ బేస్డ్ ఇష్యూ చేస్తుంది అంతేకాని రూల్ బేస్డ్ కాదు. Hence almost all SS envisage exercise professional judgment by the auditor in their application in real life audit scenarios. So that tier would need to appreciate that the exercise of professional judgment in any particular cases based on the fact and circumstances బేస్ చేసుకొని చేయాలి that are known to the auditor at the time of exercising the professional judgment. Normally exercise professional judgment by the auditor preceded by the consultation on the relevant matters both with engagement team and between the engagement team members. Appropriate level within outside firms ఎట్లున్నాయని బేస్ చేసుకొని ఉంటుంది. సో వెదర్
జడ్జిమెంట్ రీచ్ టు రిఫ్లెక్ట్ డ్యూ కన్సిడరేషన్ అండ్ డ్యూ కన్సిడరేషన్ ఉందా లేదా, అప్లికేషన్ అనేది, తర్వాత ఫ్యాక్ట్ అండ్ సర్కమ్స్టెన్సెస్ చూడాలి. నోన్ టు ద ఆడిటర్ అప్ టు ద డేట్ ఎంతవరకు తెలుసు, ఆడిట్ రిపోర్ట్లో ఎంతవరకు చూపించేస్తున్నాం. సో ఎంత టీఆర్ అండ్ క్యూఆర్ టీమ్ షుడ్ నాట్ అండర్ ఎనీ సర్కమ్స్టెన్సెస్ ఇండిసైట్, సో షుడ్ నాట్ అండర్ సైట్ చూసుకోకూడదు. ఫ్యాక్టర్స్ని కన్సిడర్ చేసినప్పుడు రీచ్ జడ్జిమెంట్ అనేది వెదర్ ద జడ్జిమెంట్ అనేది అప్రాప్రియేట్ ఉందా లేదా, లైట్ అండ్ కన్సిస్టెన్సీగా ఉందా లేదా, ఫ్యాక్ట్ అండ్ సర్కమ్స్టెన్స్కి చూసుకోవాలి. హెన్స్ టీఆర్ అండ్ క్యూఆర్ టీమ్ వచ్చేసి షుడ్ నాట్ బి అండర్ ఎనీ సర్కమ్స్టెన్సెస్ ఇన్సైట్, అంటే పర్సెప్షన్ రెట్రాస్పెక్షన్ అనేది ఉండకూడదు ఇన్ దేర్ ఎవాల్యుయేషన్ ఆఫ్ exercise of professional judgment by the auditor. Next, since the auditor need to exercise professional judgment throughout the audit, the latter also need to be appropriately documented, so properగా డాక్యుమెంట్ చేయాలి. Hence the TR can expect to find such a documentation as part of the audit engagement file. It is important to note professional judgment cannot be used by the auditor as a justification for decision. This is not otherwise supported by the fact and circumstances of the engagement sufficient appropriate audit evidence. So అఫిషియంట్ అప్రోప్రియేట్ ఎవిడెన్స్ అనేది ఉండదు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 34. ద ఎలిమెంట్స్ ఆఫ్ స్కిల్స్ ఎక్స్పీరియన్స్ ఇండిపెండెన్స్ ఆఫ్ రివ్యూయర్ ఆర్ ఎన్షూర్డ్ బిఫోర్ ఇనిషియేటింగ్ దెమ్ ఇన్ పియర్ రివ్యూ ప్రాసెస్. సో పియర్ రివ్యూ ప్రాసెస్ చేసే ముందు వీటన్నింటినీ చెక్ చేసుకుంటున్నాము. ఫ్యూ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఫిక్స్డ్ బై పర్సన్స్ టు ప్యానల్ అండ్ ఆల్సో బీయింగ్ అపాయింటెడ్ హ్యాస్ పియర్ రివ్యూ. సో పియర్ రివ్యూలో అపాయింట్ చేసుకోవాలంటే ఏమేమి ఉండాలి అంటే, ఫస్ట్ అతను అట్లీస్ట్ 10 years అనేది ఎక్స్పీరియన్స్ ఉండాలి లెవెల్ 1లో, ఆర్ అట్లీస్ట్ 7 years అన్న ఉండాలి లెవెల్ 2 ఎంట్రీస్కి. సో 10 years ఉండాలి లెవెల్ 1 ఎంట్రీస్లో, ఆర్ 7 years ఉండాలి లెవెల్ 2 ఎంట్రీస్కి. నెక్స్ట్, ఇన్ కేస్ ఆఫ్ ఏ మెంబర్, ఒకవేళ అతను ఫస్ట్ ఇండస్ట్రీలో వర్క్ చేసి తర్వాత ప్రాక్టీస్కి వచ్చిన అనుకుని, ఇండస్ట్రీలో వచ్చేసి అతను ఒక 15 years ఎక్స్పీరియన్స్ ఉండాలి అండ్ ప్రాక్టీస్ వచ్చేసి ఒక 5 years అయి ఉండాలి, లెవెల్ 1 ఎంటిటీస్ని చేస్తుండాలి. ఆర్ ప్రాక్టీస్లో వచ్చేసి ఒక 10 yearsలో ఉండి, ఇండస్ట్రీలో వచ్చేసి ఒక 10 years ఉండి, ప్రాక్టీస్లో లెవెల్ 2 ఎంట్రీస్ వచ్చేసి 3 years అట్లీస్ట్ వచ్చేసి ఉండాలి. అది పియర్ రివ్యూ ఉండాల్సినది. షుడ్ హ్యావ్ బీన్ అండర్గోన్. నెక్స్ట్, రిక్విజిట్ ట్రైనింగ్ని అండ్ రిక్విజిట్ టెస్ట్ని పాస్ కావాలి. నెక్స్ట్, షుడ్ హ్యావ్ కండక్టెడ్ ఆడిట్ లెవెల్ 1 ఎంటిటీస్ అట్లీస్ట్ 7 years ఆర్ గాట్ ఈజ్ ఆడిట్ ఎంగేజ్డ్ at least 7 years, which have level 1 entities should be eligible for conducting peer review of level 1 entities. Next, second point, a member on being appointed as reviewer shall be required to declare furnish a declaration as prescribed by the board time of acceptance. So declaration ni చెప్పాలి ఫస్ట్ కి. నెక్స్ట్, కాన్ఫిడెన్షియాలిటీ డిక్లరేషన్ని అనెక్సర్ ఏని స్టేట్మెంట్లో ప్రొవైడ్ చేయాలి, సైన్ చేయాలి. డిక్లరేషన్ 2 డిక్లరేషన్ ప్రొవైడ్ చేయాలి, అది ఇండిపెండెన్స్ ఉంటా అండ్ కాన్ఫిడెన్షియల్ మెయింటైన్ చేస్తాను. నెక్స్ట్, ఏ మెంబర్ షిల్ నాట్ బి ఎలిజిబుల్ ఫర్ బీయింగ్ అపాయింటెడ్ హ్యాస్ రివ్యూయర్ ఇఫ్ ఎనీ డిసిప్లినరీ యాక్షన్స్ ఏమైనా ఉంటే అతను ఎలిజిబుల్ కాదు. గిల్టీ ఆఫ్ ప్రొఫెషనల్ మిస్కండక్ట్ ఉంటే ఎలిజిబుల్ కాదు. కన్విక్టెడ్ విత్ కంప్లైంట్ కోర్టులో ఉంటే ఎలిజిబుల్ కాదు. విత్ ఇండియా కానీ అవుట్ సైడ్ ఇండియా కానీ ఏమైనా అఫెన్స్ చేసి ఉంటే moral turpitude and punishable with imprisonment. ER is partner or personally any obligation or conflict in interest in the practicing unit. Next, a reviewer shall not accept any professional assignment from practicing units for a period of 2 years from date of appointment కానీ or before accept చేయకముందుకు ఒక 2 years ఏమి చేసి ఉండకూడదు. నెక్స్ట్, క్వశ్చన్ నెంబర్ 35. You are equal to classify the అంటే లెవెల్ 1 entities లెవెల్ 2 entities క్లాసిఫై చేయాలి. అభినందన్ అండ్ కో కండక్టెడ్ స్టాట్యూటరీ ఆడిట్ ఆఫ్ ఏ ప్రైవేట్ కంపెనీ విచ్ ఇస్ అసోసియేషన్ కంపెనీ. నెట్వర్క్ వచ్చేసి 279 అంటే మోర్ దెన్ 250 ఉంది, అంటే లెవెల్ 1 ఎంటిటీ. కండక్టెడ్ స్టాట్యూటరీ ఆడిట్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్. సో మ్యూచువల్ ఫండ్ని చేసినామంటే నువ్వు లెవెల్ 1 ఎంటిటీ. కండక్టెడ్ స్టాట్యూటరీ ఆడిట్ ఆఫ్ ఎల్ఎల్పి విచ్ హాస్ రైజ్ లోన్ 29 crores ఫ్రమ్ బ్యాంక్ అండ్ లోన్ వచ్చేసి ఎన్బిఎఫ్సి నుంచి 18, 29 + 18 అంటే 30 అనుకుంటే 40, 50, 58, 57 అవుతుంది. సో అబౌవ్ 50 ఉంది. సో లెవెల్ 1 ఎంటిటీ అబౌవ్ 50 వస్తుంది. ఇది 29 అంటే 30, 40, 47 అంటే లెస్ దెన్ 50 వస్తుంది. సో లెస్ దెన్ 50 వచ్చిందంటే లెవెల్ 2 ఎంటిటీ. నెక్స్ట్, కండక్టెడ్ స్టాట్యూటరీ ఆడిట్ ఆఫ్ అన్ అన్లిస్టెడ్ ఎంటిటీ హ్యావింగ్ నెట్వర్త్ వచ్చేసి 3.79 crores అండ్ టర్న్ ఓవర్ వచ్చేసి 63 crores ఉంది. అండ్ నెట్వర్త్ వచ్చేసి ప్రజెంట్ కంపెనీకి వచ్చేసి 295 ఉంది, అంటే లెవెల్ 1 ఎంటిటీ అవుతుంది. 295 అంటే 250 అబౌవ్ ఉంది కాబట్టి. సో ప్రాక్టీసింగ్ యూనిట్స్ విచ్ ఈస్ హ్యావింగ్ అండర్టేకింగ్ స్టాట్యూటరీ ఆడిట్ ఆఫ్ ఎ కంపెనీ అండ్ విచ్ ఈస్ అసోసియేషన్ వచ్చేసి మోర్ దెన్ 250 crores ఉంటే లెవెల్ 1 ఎంటిటీస్ అయిపోతాయి. అండ్ ప్రాక్టీసింగ్ యూనిట్స్ స్టాట్యూటరీ ఆడిట్ వచ్చేసి మ్యూచువల్ ఫండ్స్ అన్న చేసి ఉంటే లెవెల్ 1 ఎంటిటీస్ అయిపోతాయి. తర్వాత ప్రాక్టీసింగ్ యూనిట్స్ అండర్టేకెన్ ఆడిట్ లెస్ దెన్ 25 crores ఉండి గ్రేటర్ దెన్ 25 ఉండి లెస్ దెన్ 50 ఉంటే లెవెల్ 2 ఎంటిటీస్కి వస్తాయి. అండ్ ప్రాక్టీసింగ్ యూనిట్స్ అండర్టేకింగ్ స్టాట్యూటరీ ఆడిట్ విచ్ ఈస్ సబ్సిడరీ ఆఫ్ ద ఎంటిటీ నెట్వర్క్ వచ్చేసి మోర్ దెన్ 250 ఉంటే లెవెల్ 1 ఎంటిటీస్ అయిపోతాయి. నెక్స్ట్, క్వశ్చన్ నెంబర్ 36. వాట్ ఇస్ దేర్ ఇన్ క్వశ్చన్ నెంబర్ 36? CA Manoj has been appointed as a peer reviewer of
ఇదే ఈవీ అసోసియేషన్ చార్టర్డ్ అకౌంటెంట్ ఫర్మ్ కన్సిస్టింగ్ ఆఫ్ 18 పార్ట్నర్స్. ఎంతమంది పార్ట్నర్స్ ఉన్నారు? 18 పార్ట్నర్స్ ఉన్నారు. యాజ్ ఏ ప్రాక్టీసింగ్ చార్టర్డ్ అకౌంటెంట్, వాట్ ఆర్ ద అప్లికేషన్ దట్ ఆర్ be complied by Mrs. UV associations in addition to furnishing questionnaire statement and further and such other particulars as board may deem fit. సో ఏమేమి క్వశ్చన్స్ వేసుకోవచ్చు? మిస్టర్ యూవీ అసోసియేషన్ వచ్చేసి ప్రాక్టీసింగ్ యూనిట్ ఇన్ అడిషన్ టు ప్రిస్క్రైబ్డ్ ఇన్ఫర్మేషన్. సో ప్రిస్క్రైబ్ ఇన్ఫర్మేషన్తో పాటు ఇంక్లూడింగ్ ఏమైనా క్వశ్చనరీస్ ఏమైనా స్టేట్మెంట్ కావాలన్నా ఏమైనా అదర్ పర్టికులర్స్ కావాలన్నా కంప్లైంట్ కావాలి కంపల్సరీగా. సో ప్రొడ్యూస్ టు ద రివ్యూయర్ ఆర్ ఆల్ యాక్సెస్ టు him and any records, any documents prescribed register maintained by the practicing units, any other documents or any other records which is class or description so specified which is in position under control of practicing units. Next, provide to reviewer. So reviewer ki provide cheyali ఏవేవి ఎక్స్ప్లెనేషన్ కానీ ఫర్దర్ పర్టికులర్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ ఎనీథింగ్ ప్రొడ్యూస్డ్ ఇన్ కంప్లైంట్స్కి సంబంధించి రిక్వైర్మెంట్ ఇన్ వన్లో ఉన్నట్టువే. నెక్స్ట్, ప్రొవైడ్ టు రివ్యూయర్ ఆల్ అసిస్టెంట్ ఇన్ కనెక్షన్ విత్ ప్రియర్ రివ్యూకి సంబంధించి ఆల్ అసిస్టెంట్స్ని ప్రొవైడ్ చేయాలి. నెక్స్ట్, వేర్ ఎనీ ఇన్ఫర్మేషన్ ఆర్ మ్యాటర్ రిలవెంట్ టు ప్రాక్టీసింగ్ యూనిట్స్ ఈజ్ రికార్డెడ్ అదర్వైజ్ దెన్ ఇన్ లీగల్ లెజిబుల్ ఫామ్ టు ఫర్మ్ ద ప్రాక్టీసింగ్ యూనిట్స్ షెల్ ప్రొవైడ్ అండ్ ప్రజెంట్ రివ్యూయర్ రిప్రొడక్షన్. సో లెజిబుల్ ఫామ్లో లేదనుకోండి, పురాతన వస్తువులు పురాతన లాంగ్వేజ్లో ఉంది వాళ్ళ యొక్క ఎంఓఏ ఇప్పుడు మనము రివ్యూయర్ చూడాలనుకుంటున్నాం. ఇప్పుడు ఏం చేయాలంటే దాన్ని రీప్రొడక్షన్ చేయాలి. ఇన్ఫర్మేషన్ మ్యాటర్ ఏముందనేది రిలవెంట్ పార్ట్ని లెజిబుల్ ఫామ్లోకి తీసుకుని రావాలి. ట్రాన్స్లేటింగ్ చేయాలి ఇంగ్లీష్లో ఆర్ హిందీలో ఇఫ్ ద మ్యాటర్ ఈజ్ ఇన్ ఎనీ అదర్ లాంగ్వేజ్లో ఉంటే. అండ్ ఇఫ్ సచ్ ట్రాన్స్లేషన్ ఈజ్ రిక్వెస్టెడ్ బై ద రివ్యూయర్ కావాలనుకుంటే. తర్వాత ప్రాక్టీసింగ్ యూనిట్ షిల్ రెస్పాన్సిబుల్ అండ్ అకౌంటబుల్ ఫర్ అక్యురసీ అండ్ ట్రూత్ఫుల్నెస్ ఆఫ్ ట్రాన్స్లేషన్ సో ప్రొవైడెడ్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 37. In exercising the powers conferred by class F and G of section 2 of section 29A, read with section 28C or subsection 1 28D of Chartered Accountant Act 1949. The central government has made Chartered Accountant Rules 2006 elucidate the powers of QRB in discharging its functions. How the QRB would proceed in case it does not receive information called up by the company. సో కంపెనీకి కాల్ చేసిన ఇన్ఫర్మేషన్ కావాలనేది QRB అనేది రిసీవ్ చేసుకోవాలి. అప్పుడు పవర్స్ ఏమున్నాయి QRBకి సంబంధించి. సో పవర్స్ ఆఫ్ QRB క్వాలిటీ రివ్యూ బోర్డ్. ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇన్ ఎక్సర్సైజింగ్ పవర్స్ కన్ఫర్డ్ ఇన్ క్లాస్ ఎఫ్ అండ్ మనకి QRB బోర్డ్ని ఎవరు ఫామ్ చేసేది? సెంట్రల్ గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది. సో ఏదాన్ని పవర్ని తీసుకొని 29Aలో అండ్ 28Cలో అవన్నీ పవర్స్ని తీసుకొని ఫామ్ చేసి ఉంటుంది. సెక్షన్ 28D చార్టర్డ్ అకౌంటెంట్ యాక్ట్. ద సెంట్రల్ గవర్నమెంట్ హ్యాస్ మేడ్ చార్టర్డ్ అకౌంటెంట్ యాక్ట్ బోర్డ్ని రూల్స్ని ఫ్రేమ్ చేసింది 2016 టు ఫెసిలిటేట్ డిశ్చార్జ్ ఆఫ్ ఇట్స్ ఫంక్షన్స్. రూల్ 6 ఆర్ అఫ్రోసైడ్ రూల్స్. సో QRB బోర్డ్కి అనేది on its own. Are there any specialized arrangements set up under institute? Evaluate, review the quality of work and services provided by the members of the institute in such a manner. సో ఏం చేయాలనుకుంటున్నది, మెంబర్స్ ఏవైతే ఉన్నారో వాళ్ళు ఎట్లా పర్ఫామ్ చేస్తున్నారో వర్క్ని, ఎట్లా క్వాలిటీ ఆఫ్ వర్క్ని ఎట్లా ఇస్తున్నారో ఆ క్వాలిటీ ఆఫ్ వర్క్ని ఆ క్వాలిటీ ఆఫ్ సర్వీసెస్ని రివ్యూ చేయాలని ఒక అరేంజ్మెంట్ చేసింది, ఒక స్పెషల్ అరేంజ్మెంట్ చేసింది ఇది అనేది. అదే క్వాలిటీ రివ్యూ బోర్డ్ అరేంజ్మెంట్ అనేది. దట్ లే డౌన్ ద ప్రొసీజర్స్ అండ్ ఎవాల్యూషన్ క్రైటీరియా టు ఎవాల్యుయేట్ ద వేరియస్ సర్వీసెస్ బీయింగ్ ప్రొవైడెడ్ బై ద మెంబర్స్ ఆఫ్ ద ఇన్స్టిట్యూట్. సో మెంబర్స్ ఆఫ్ ద ఇన్స్టిట్యూట్ ఏవేవైతే సర్వీసెస్ని ప్రొవైడ్ చేసిందో ఆ సర్వీసెస్ని ఎవాల్యూషన్ చేయడం కోసం తీసుకొచ్చింది. ఇన్ సచ్ మేనర్ అండ్ ఫార్మ్ ఇట్ మే బి డిసైడెడ్ ద ఇండివిజువల్స్ అండ్ ఫార్మ్స్ రెండరింగ్ సచ్ సర్వీసెస్ ఫర్ రివ్యూ. నెక్స్ట్, కాల్ ఫర్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ద ఇన్స్టిట్యూట్, ద కౌన్సిల్ అండ్ ఇట్స్ కమిటీస్, members or clients of members or other persons or organizations in such form and manner as it may decide and may be hearing them. సో ఇన్ఫర్మేషన్కి కాల్ చేయొచ్చు, ఫామ్ అండ్ మేనర్కి సంబంధించి డిజైన్ చేయొచ్చు, హియరింగ్కి కూడా పిలిచవచ్చు. హియరింగ్ అంటే వాళ్ళతో ఓట్ తీసుకోవడం. అండ్ తర్వాత ఇన్వైట్ ఎక్స్పర్ట్స్, ఒకవేళ వాళ్ళకి నాలెడ్జ్ అంటే వాళ్ళ బుక్స్ ఆఫ్ అకౌంట్ని ఎవరైతే ప్రిపేర్ చేస్తున్నారో ఎక్స్పర్ట్స్ ఎవరైతే వాళ్ళని కూడా ఇన్వైట్ చేయొచ్చు. ఎక్స్పర్ట్స్ టు ప్రొవైడ్ ఎక్స్పర్ట్ ఆర్ టెక్నికల్ అడ్వైస్ ఆర్ ఒపీనియన్స్ ఆర్ అనాలిసిస్ ఆన్ ఎనీ మ్యాటర్ ఇష్యూ విత్ బోర్డ్ మే ఫీల్ రిలవెంట్ ఫర్ ద పర్పస్ ఆఫ్ అసెసింగ్ ద క్వాలిటీ ఆఫ్ వర్క్ అండ్ సర్వీసెస్ ఆఫర్డ్ బై ద మెంబర్స్ ఆఫ్ ద ఇన్స్టిట్యూట్. సో మెంబర్స్ ఏవైతే ఆఫర్ చేసినారో వేరే మెంబర్స్కి వాటిని చెక్ చేయాలనుకుంటే ఎక్స్పర్ట్ని కూడా ఇచ్చవచ్చు. అండ్ తర్వాత మేక్ రికమెండేషన్ టు ద కౌన్సిల్. సో కౌన్సిల్కి రికమెండేషన్ ఇవ్వచ్చు టు గైడ్ ద మెంబర్స్ ఆఫ్ ద ఇన్స్టిట్యూట్ టు ఇంప్రూవ్ దేర్ ప్రొఫెషనల్ కాంపిటెన్సీ అండ్ క్వాలిఫికేషన్. సో కాంపిటెన్సీ అండ్ క్వాలిఫికేషన్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి క్వాలిటీ ఆఫ్ వర్క్ ఏముంది అండ్ సర్వీసెస్ ఆఫర్డ్ ఏమి అండ్ అటెండెన్స్ టు వేరియస్ స్టాట్యుటరీ అండ్ అదర్ రెగ్యులేటరీ రిక్వైర్మెంట్ అండ్ అదర్ మ్యాటర్స్ రిలేటెడ్ టు దేర్ టు. నెక్స్ట్, ఇన్ కేస్ ద బోర్డ్ డస్ నాట్ రిసీవ్ ద ఇన్ఫర్మేషన్. సో ఒకవేళ బోర్డ్ అనేది రిసీవ్ చేసుకోకుంటే నాట్ రిసీవ్ ద ఇన్ఫర్మేషన్ కాల్డ్ బై
it for any company registered under the Companies Act 2013. The board may request the central government in the Ministry of Corporate Affairs for assistance in obtaining information. Next question number 38. CA Vimal wants to apply in empanelment peer reviewer. He was in employment till 2012 వరకు ఎంప్లాయ్మెంట్లో ఉన్నాడు. సిన్స్ దెన్ హీ షిఫ్టెడ్ ఫ్రమ్ ఇండస్ట్రీ అండ్ స్టార్టెడ్ ఈజ్ ఓన్ ప్రాక్టీస్. సో ఇండస్ట్రీలో ఉన్నాడు, ఇండస్ట్రీలో నుంచి ఇప్పుడు ప్రాక్టీస్లోకి వచ్చినాడు, ఓన్ ప్రాక్టీస్లోకి. బిలీవ్ ఇన్ హీజ్ ఎక్స్పీరియన్స్ అండ్ ఎంప్లాయ్మెంట్ రికార్డ్స్ ఫ్రమ్ 1995 నుంచి టు 2012 వరకు. నెక్స్ట్ అప్ టు 2012 వరకు అతను ఎంప్లాయ్మెంట్లో ఉన్నాడు. నేమ్ ఆఫ్ ద కంపెనీ, డిజిగ్నేషన్స్ ఎట్లా ఉన్నాడో అనేది చెప్తున్నాడు. సో ఇప్పుడు ఏ ఇయర్లో ఉన్నాము, 2022లో ఉన్నాం. ఓన్ ప్రాక్టీస్ ఇక్కడ నుంచి ఇక్కడ ఎన్ని ఇయర్స్ అయింది, 10 ఇయర్స్ అయింది. సో అట్లీస్ట్ 10 ఇయర్స్ అనేవాడు ఉన్నాడు. సో అట్లీస్ట్ 10 ఇయర్స్ ఉన్నాము. అండ్ ఇండస్ట్రీలో అంతకుముందు ఇంకా ఎక్కువనే ఉన్నాము. అండ్ ప్రాక్టీస్లోకి వచ్చి అట్లీస్ట్ 10 ఇయర్స్ ఉన్నాం ఆడిట్ వర్క్ చేయడం. ఓకే, నౌ అండ్ కైండ్లీ అసెస్ వెదర్ CA విమల్ కెన్ అప్లై ఫర్ క్వాలిఫైడ్ టు గెట్ ద ఎంప్లాయ్మెంట్. సో ఎంప్లాయ్మెంట్లో వస్తామా లేదా అంటే, ఫస్ట్ పియర్ రివ్యూ స్టేట్మెంట్కి సంబంధించి పియర్ రివ్యూ కావాలంటే అట్లీస్ట్ 7 ఇయర్స్ ఆఫ్ ఆడిట్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. ఎంత ఉండాలి? అట్లీస్ట్ 7 ఇయర్స్ ఆఫ్ ఆడిట్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. నెక్స్ట్ ఇన్ కేస్ ఆఫ్ మెంబర్ ఫ్రమ్ ఇండస్ట్రీ నుంచి ప్రాక్టీస్కి వచ్చింటే కరెంట్ ప్రాక్టీస్ వచ్చేసి ఇండస్ట్రీ 10 ఇయర్స్, ఇండస్ట్రీలో 10 ఇయర్స్ ఉండాలి. అండ్ ఆడిట్ ఎక్స్పీరియన్స్ వచ్చేసి ఒక 3 ఇయర్స్ ఉండాలి. నెక్స్ట్ షుడ్ హ్యావ్ అండర్గోన్ రిక్విజిట్ ట్రైనింగ్ అండ్ క్లియర్ ద రిక్విజిట్ టెస్ట్ యాజ్ పియర్ రివ్యూర్. సో పియర్ రివ్యూర్గా రిక్విజిట్ ట్రైనింగ్ని, రిక్విజిట్ టెస్ట్ని పర్ఫామ్ చేయాలి. నెక్స్ట్ ఏ మెంబర్ అండ్ బీయింగ్ అపాయింటెడ్ హ్యాస్ రివ్యూర్ షెల్ బీ రిక్వైర్డ్ ఫర్నిష్. ఏమేమి ఫర్నిష్ చేయాలి? డిక్లరేషన్ని ఫర్నిష్ చేయాలి ఎంపానల్మెంట్కి సంబంధించి. తర్వాత కాన్ఫిడెన్షియల్ డిక్లరేషన్ ఆఫ్ కాన్ఫిడెన్షియాలిటీ, దట్ ఈస్ యాజ్ పర్ అనెక్సర్ ఏ to this statement while giving consent for appointment as peer reviewer. Next, members shall not be eligible for being appointed as reviewer for practicing units if ఏమైనా డిసిప్లినరీ యాక్షన్స్ ఏమైనా ఉంటే ఆ పర్సన్ పైన, ఏమైనా పర్సన్ ఫౌండ్ గిల్టీ ఆఫ్ ప్రొఫెషనల్ మిస్కండక్ట్ ఏమైనా చేసి ఉంటే డిసిప్లినరీ కమిటీ దగ్గర, ఆర్ కన్విక్టెడ్ బై కంపిటెంట్ కోర్టు విత్ ఇన్ ఇండియా కానీ అవుట్ సైడ్ ఇండియా కానీ, మోరల్ టర్పిట్యూడ్ అండ్ పనిషబుల్ విత్ ఇంప్రిజన్మెంట్ ఉంటే అతను కూడా ఎలిజిబుల్ కాదు. హీ ఆర్ ఈజ్ పార్ట్నర్ ఎనీ అబ్లిగేషన్ ఆర్ కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇన్ ప్రాక్టీసింగ్ యూనిట్స్. సో ప్రాక్టీసింగ్ యూనిట్లో ఇంట్రెస్ట్ ఏమైనా ఉంటే, ఆర్ అండర్ గోయింగ్ ట్రైనింగ్ ఆర్టికల్షిప్ అండర్ ఎనీ పార్ట్నర్ ఆర్ ప్రాక్టీసింగ్ యూనిట్స్. ఇంకా అండర్ గోయింగ్లోనే ఉంటాయి, ట్రైనింగ్లో ఆ పార్ట్నర్ ఆర్టికల్షిప్లోనే ఉంటాయి. అట్లాంటప్పుడు ఎలిజిబుల్ కాదు. ఏ రివ్యూర్ షెల్ నాట్ యాక్సెప్ట్ ఎనీ ప్రొఫెషనల్ అసైన్మెంట్ ఫర్ ప్రాక్టీసింగ్ యూనిట్స్. సో నెక్స్ట్ 2 ఇయర్స్ యాక్సెప్ట్ చేయకూడదు, బిఫోర్ 2 ఇయర్స్ కూడా చేసి ఉండకూడదు. సో ఇన్ ద కరెంట్ సినారియో CA విమర్ వాజ్ ఇన్ ఎంప్లాయ్మెంట్ ఫర్ ఏ పీరియడ్ 1/9/2019 నుంచి 35/3/2020 వరకు. సో 17 ఇయర్స్ ఉంది. అవుట్ ఆఫ్ విచ్ ఈ హ్యాస్ ఆడిట్ ఎక్స్పీరియన్స్ వచ్చేసి ఫర్ 9 ఇయర్స్. దట్ ఈస్ హౌఎవర్ ఈ ఈజ్ ఇన్ ప్రాక్టీస్ సిన్స్ 10 ఇయర్స్, 2012 నుంచి 22. ఈ ఈజ్ ఎలిజిబుల్ ఫర్ పియర్ రివ్యూర్ బై వర్చ్యూ ఆఫ్ కండిషన్స్. సో అట్లీస్ట్ 7 ఇయర్స్ ఉంటే చాలు ఆడిట్ ఎక్స్పీరియన్స్ అనేది. నెక్స్ట్ ఎవాల్యుయేటింగ్ ద ప్రొఫెషనల్ జడ్జిమెంట్ ఎక్సర్సైజ్ బై ద ఆడిటర్ ఈజ్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అండర్ ద క్వాలిటీ రివ్యూ. సో క్వాలిటీ రివ్యూలో ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఒకటి ఇది. సో ఇందులో ఏం చెప్తున్నారు? ఎవాల్యుయేటింగ్ ప్రొఫెషనల్ జడ్జ్మెంట్ ఎక్సర్సైజ్ బై ద ఆడిటర్, ఇట్ ఈస్ ఇంపార్టెంట్ దట్ టెక్నికల్ రివ్యూయర్ SA 200 ఇచ్చండి. ప్రొఫెషనల్ జడ్జిమెంట్కి సంబంధించి SA 200 ఓవరాల్ అబ్జెక్టివ్ ఆఫ్ ఇండిపెండెంట్ ఆడిట్ అండ్ కండక్ట్ ఆఫ్ ఆడిట్ ఇన్ అకార్డింగ్ విత్ ఇంటర్నల్ ఆడిటింగ్. సో ఇండిగల్ కాన్సెప్ట్ ఏమి? ప్రొఫెషనల్ జడ్జిమెంట్కి అప్లికేషన్ ఆఫ్ రిలవెంట్ ట్రైనింగ్ ఉండాలి, నాలెడ్జ్ ఉండాలి, ఎక్స్పీరియన్స్ ఉండాలి. సో ట్రైనింగ్, నాలెడ్జ్, ఎక్స్పీరియన్స్ ఉండాలి అతను ప్రొఫెషనల్ జడ్జిమెంట్ అని చెప్పడానికి. ఏ దానిలో ఉండాలి? ఆడిటింగ్లో, అకౌంటింగ్లో, ఎథికల్ స్టాండర్డ్లో. మేకింగ్ ఇన్ఫార్మ్ డెసిషన్స్ అబౌట్ ద కోర్స్ ఆఫ్ యాక్షన్ దట్ ఈజ్ అప్రాప్రియేట్ ఇన్ ద సర్కమ్స్టెన్సెస్ ఆఫ్ ఆడిటింగ్ ఎంగేజ్మెంట్. సో ఆడిటింగ్ ఎంగేజ్మెంట్లో అతను కోర్స్ ఆఫ్ యాక్షన్కి చెప్పాలి అప్రాప్రియేట్ సర్కమ్స్టెన్సెస్లో. ఇక్కడ కాన్సెప్ట్ ఆఫ్ ప్రొఫెషనల్ జడ్జిమెంట్ అంటే అండర్స్కోర్ ద ఫ్యాక్ట్ ఆఫ్ స్టాండర్డ్స్ పర్టికులర్లీ స్టాండర్డ్స్ ఆన్ ఆడిటింగ్ రిటర్న్ టు లే డౌన్ ఫండమెంటల్ ప్రిన్సిపల్స్. సో ఫండమెంటల్ ప్రిన్సిపల్స్ ఏమున్నాయి వాటిని చెక్ చేసుకోవాలి. అండ్ దట్ వుడ్ బీ అప్లై టు ద ఆడిట్ సిచ్యువేషన్స్. అండ్ నో స్టాండర్డ్ హ్యావ్ స్ట్రైట్ జాక్డ్ అప్లికేషన్. సో స్ట్రైట్ జాక్డ్ అప్లికేషన్ అనేది ఇదే జడ్జిమెంట్, ఇదే మనకి ప్రొఫెషనల్ జడ్జిమెంట్ అని చెప్పడానికి. సో ప్రొఫెషనల్ జడ్జిమెంట్ ఎక్సర్సైజ్ కావాలంటే TR అనేది ఏం చూసుకోవాలంటే వెదర్ ద జడ్జిమెంట్ రీచ్డ్ రిఫ్లెక్ట్ డ్యూ కన్సిడరేషన్ ఉందా లేదా, అప్లికేషన్ అనేది రిలవెంట్ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ ఉందా లేదా, జడ్జిమెంట్ అనేది కన్సిస్టెంట్ ఉంటుంది ఫ్యాక్ట్ అండ్ సర్కమ్స్టెన్సెస్ని బేస్ చేసుకొని. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 40. వాట్ ఈస్ దేర్ ఇన్ క్వశ్చన్ నెంబర్ 40? వైల్ అసెసింగ్ ద క్వాలిటీ రివ్యూ. సో క్వాలిటీ రివ్యూని అసెస్మెంట్ చేస్తున్నప్పుడు ఏం అసెస్ చేస్తున్నాము? టు ద రెస్పెక్ట్ టు టెక్నికల్ రివ్యూ ఇన్ ఆర్డర్ టు ఎన్ష్యూర్ ఇండిపెండెన్స్ అండ్ అవాయిడ్ కాన్ఫ్లిక్ట్స్ ఆఫ్ ఇంట్రెస్ట్, ఎలిజిబిలిటీ కండిషన్స్ స్పెసిఫైయింగ్ ద
quality review assignment to technical review who are required to submit declaration of eligibility criteria before starting assignment. సో ఎవరెవరు ఎలిజిబిలిటీ క్రైటీరియాని ప్రొవైడ్ చేయాలి అంటే వైల్ అసెసింగ్ ద క్వాలిటీ రివ్యూ వర్క్కి సంబంధించి రెస్పెక్టివ్ టెక్నికల్ రివ్యూవర్. సో టెక్నికల్ రివ్యూవర్ ఎవరైతే అపాయింట్ అవుతున్నారో వాళ్ళు ఇండిపెండెన్స్ సర్టిఫికేట్ని ప్రొవైడ్ చేయాలి అండ్ అవాయిడ్ ద కాన్ఫ్లిక్ట్ ఇంట్రెస్ట్ టు ఫాలోయింగ్ ఎలిజిబిలిటీ కండిషన్స్. ఏవేవి స్పెసిఫై చేసుకోవాలి? ఫర్ బీయింగ్ టెక్నికల్ రివ్యూవర్ యూ షుడ్ నాట్ హ్యావ్ డిసిప్లినరీ ప్రొసీడింగ్స్ అనేది ఉండకూడదు అతనికి, అతని యొక్క టీమ్కి. నెక్స్ట్ పెనల్ యాక్షన్స్ ఏమి ఉండకూడదు లా నుంచి. తర్వాత నెట్వర్క్ ఆఫ్ ఫర్మ్స్కి చూసుకున్నప్పుడు ఏ నెట్వర్క్ ఆఫ్ ఫర్మ్ అనేది లాస్ట్ 3 ఫైనాన్షియల్ ఇయర్స్లో లెండర్ చేసి ఉండకూడదు ఏ సర్వీసెస్ని ఈ ప్రాక్టీసింగ్ యూనిట్స్కి. అండ్ కంప్లై కావాలి సెక్షన్ 141(3) ముటాటిస్ అప్లికబుల్ అవుతుంది. నెక్స్ట్ ఇట్ డస్ నాట్ బిలాంగింగ్ టు సేమ్ సిటీ ఆర్ హెడ్ ఆఫీస్ ఆఫ్ ద ఆడిట్ ఫర్మ్కి సంబంధించి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 41 సిఏ సీత వచ్చేసి అపాయింట్ అనేది పిఈఆర్ రివ్యూవర్గా సిఏ రామ్ అసోసియేషన్కి సంబంధించి ఈ ఆస్క్లో ఆల్ కంప్లీషన్ అండ్ డ్యూరియన్సీ ఎంగేజ్మెంట్ క్యారియర్. సో అవి రెడ్ క్యాట్లో ఉన్న సర్వీసెస్ కాబట్టి అవి అడగకూడదు. సో ఆమె అడుగుతుంది, ఇది కరెక్ట్ కాదు. సో నాట్ covered in the scope of assurance engagement. Next question number 42. As per quality review board, the term technical standard in the context of standard accountant rules 2006 include the which among the following. So ఇవేవి ఇంక్లూడ్ అవుతాయి ఈ క్వాలిటీ రివ్యూ బోర్డులో అంటే ఐసిఎస్ నోటిఫైడ్ అండర్ ద ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్, అకౌంటింగ్ స్టాండర్డ్స్. సో అకౌంటింగ్ స్టాండర్డ్స్ ఇంక్లూడ్ అవుతాయి. సో అకౌంటింగ్ స్టాండర్డ్స్ అండ్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ యాజ్ పర్ సెక్షన్ 133 అండ్ ఇండియా అకౌంటింగ్ స్టాండర్డ్స్ ఆన్ ఆడిటింగ్ గైడెన్స్ నోట్ ఆన్ అకౌంటింగ్ అవి ఇష్యూ అవుతాయి. యాజ్ పర్ కంపెనీస్ యాక్ట్ ఉంటే ఇవి వస్తున్నాయి. సో బి వచ్చేసి వస్తాయి. నెక్స్ట్ 43 రైట్ ఏ షార్ట్ నోట్ ఆన్ ద ఫాలోయింగ్. ఎలిజిబిలిటీ టు బి రివ్యూయర్ ఇన్ కేస్ ఆఫ్ పియర్ అండ్ రిపోర్టింగ్ ఇన్ కేస్ ఆఫ్ పేరెంట్ కంపెనీ నాట్ ఆడిటర్ ఆన్ ఆల్ కంపోనెంట్స్ రిలేషన్షిప్ బిట్వీన్ ఓవరాల్ ఆడిట్ స్ట్రాటజీ. ఇది దీనికి సంబంధించి కాదు కానీ ఇచ్చినారు చెప్పాలి. సో అట్లీస్ట్ 7 years ఉండాలి అండ్ ఇండస్ట్రీ నుంచి వచ్చేసి ఇండస్ట్రీలో ఒక 7 years ఉంది, ప్రాక్టీస్లో 3 years ఉండాలి, రిక్విజిట్ ట్రైనింగ్ క్లియర్ చేయాలి, రిక్విజిట్ టెస్ట్ని. అండ్ తర్వాత పర్సన్ ఎవరైతే అపాయింట్ అవుతున్నారో ఫర్నిష్ చేయాలి, ఏది డిక్లరేషన్ ఫైన్ చేయాలి, ఇండిపెండెన్స్ అని, తర్వాత కాన్ఫిడెన్షియాలిటీ చేయాలి, తర్వాత మెంబర్ వచ్చేసి నాట్ ఎలిజిబుల్ ఫర్ అపాయింటెడ్ యాజ్ ప్రాక్టీసింగ్ యూనిట్స్, ఎప్పుడు డిసిప్లినరీ యాక్షన్స్ ఏమైనా ఉంటే ఆర్ గిల్టీ ఏమైనా ఉంటే ఆర్ కన్విక్ట్ అయింటే ఏమైనా కంప్లైంట్ కోర్టుకి సంబంధించి. తర్వాత పార్ట్నర్స్ వచ్చేసి హ్యావింగ్ అబ్లిగేషన్ అండ్ కాన్ఫ్లిక్ట్ ఇంట్రెస్ట్ అనేది ఉండకూడదు ప్రాక్టీసింగ్ యూనిట్స్కి అండ్ అండర్ గోయింగ్లో ఉండకూడదు ఇంకా ట్రైనింగ్లో. అండ్ తర్వాత రివ్యూర్ వచ్చేసి షెల్ నాట్ యాక్సెప్ట్ ఒక 2 years యాక్సెప్ట్ చేయకూడదు బిఫోర్ కానీ ఆఫ్టర్ కానీ. తర్వాత పేరెంట్ కంపెనీ రిపోర్టింగ్కి చేయాలనుకుంటే ఎప్పుడు రిపోర్టింగ్ ఇన్ కేస్ ఆఫ్ పేరెంట్ కంపెనీ ఆడిటర్ నాట్ ద ఆడిటర్ ఆఫ్ ఆల్ కాంపోనెంట్స్ ఉన్నప్పుడు ఎస్ఏ 600ని ఇచ్చాలి యూజింగ్ ద వర్క్ ఆఫ్ అనదర్ ఆడిటర్. ఎందుకంటే హెడ్ ఆఫీస్కి ఒక బ్రాంచ్ ఆఫీస్కి కాంపోనెంట్కి ఇంకొకటి వేరే ఆడిటర్ది నువ్వు వర్క్ చేస్తున్నావు అంటే అదర్ ఆడిటర్ అంటే సో అదర్ ఆడిటర్ అంటే 600 ఎస్ఏ 600 వస్తుంది. అండ్ 706 ప్రకారం అంటే మోడిఫికేషన్ టు ద ఇండిపెండెంట్ ఆడిట్ రిపోర్ట్ ప్రకారం ఇఫ్ ద ఆడిటర్ audit report consolidated financial statement should be disclosed clearly magnitude portion of financial statement audited by the other auditor. అంటే ఇంత అమౌంట్ని వేరే ఆడిటర్ చేసినా, ఇంత పర్సెంట్ ఆఫ్ లాసెస్ వేరే అసెట్ చేసినారు, ఇంత రెవెన్యూ వేరే ఆడిటర్ చేసినా, ఇంత క్యాష్ ఫ్లో వేరే ఆడిటర్ చేసినా అనేది క్లియర్గా డిస్క్లోజ్ చేయాలి. ఈ రిఫరెన్స్ ఇన్ ద రిపోర్ట్ ఆఫ్ ద ఆడిటర్ ఆన్ ద కన్సాలిడేటెడ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ టు ద ఫ్యాక్ట్ దట్ ద పార్ట్ ఆఫ్ ఆడిట్ గ్రూప్ వాజ్ మేడ్ బై ద అదర్ ఆడిటర్ ఈజ్ నాట్ కన్స్ట్రక్టెడ్ క్వాలిఫికేషన్. సో జస్ట్ నువ్వు రిఫరెన్స్ ఇచ్చినంత మాత్రాన నీ రెస్పాన్సిబిలిటీ ఏమీ పోదు, నీది ఒక సోల్ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. డివైడ్ ద రెస్పాన్సిబిలిటీ బిట్వీన్ ద ఆడిటర్ అండ్ పేరెంట్ ఆఫ్ ఇట్స్ సబ్సిడరీ. నెక్స్ట్ రిలేషన్షిప్ బిట్వీన్ ద ఓవరాల్ ఆడిట్ స్ట్రాటజీ అండ్ ప్లాన్. ఆడిట్ స్ట్రాటజీ ఆడిట్ ప్లాన్కి సంబంధించి ఆడిట్ స్ట్రాటజీ అనేది బిఫోర్ ఆడిట్ ప్లాన్ స్టార్ట్ చేసే ముందర వచ్చేది ఆడిట్ స్ట్రాటజీ అనేది. నెక్స్ట్ బిఫోర్ ఆడిట్ ప్లాన్కి ముందర ఆడిట్ స్ట్రాటజీ చేస్తాము. ఫస్ట్ స్ట్రాటజీ తర్వాత ప్లాన్. ఆడిట్ ప్లాన్ అనేది మోర్ డీటెయిల్గా ఉంటుంది ఓవరాల్ ఆడిట్ స్ట్రాటజీకి సంబంధించి. ఆడిట్ స్ట్రాటజీ అనేది ఆడిట్ ప్లాన్ అనేది ఇంటర్ రిలేటెడ్ ఉంటుంది బికాస్ చేంజ్ ఇన్ వన్ షుడ్ రిజల్ట్ ఇన్ చేంజ్ ఇన్ అదర్. ఆడిట్ స్ట్రాటజీ గైడ్ లైన్స్ని ప్రొవైడ్ చేస్తుంది ఒక ఆడిట్ ప్లాన్ని డెవలప్ చేయడానికి. ఇట్ ఎస్టాబ్లిష్ ద స్కోప్ అండ్ కండక్ట్ ఆఫ్ ఆడిట్ ప్రొసీజర్స్ అండ్ దెర్ బై వర్క్ అండ్ బేసిక్ ఫర్ డెవలపింగ్ డీటెయిల్ ఆడిట్ ప్లాన్. సో డీటెయిల్ ఆడిట్ ప్లాన్ని తీసుకోవడానికి వర్కౌట్ చేస్తుంది. నెక్స్ట్ డీటెయిల్ ఆడిట్ ప్లాన్ అనేది నేచర్, టైమింగ్ అండ్ ఎక్స్టెంట్ అనేది ఇంక్లూడ్ అవుతాయి. నెక్స్ట్ ఇక్కడ ఏమంటే ఓవరాల్ ఆడిట్ స్ట్రాటజీ దీనికోసం యూజ్ చూసుకుంటే మనకి హై మెటీరియాలిటీ ఉందనుకోండి డీటెయిల్ ప్రొసీజర్స్కి పోతాము అండ్ హై రిస్క్ ఉంటుంది. నెక్స్ట్ లో మెటీరియాలిటీ ఉందనుకోండి టెస్ట్ చెక్కి పోతాం, లో రిస్క్ ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 44 ఇన్ కేస్ ఆఫ్ పియర్ రివ్యూ విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ రివ్యూ షెల్ బీ కవర్డ్. ఏవేవి కవర్ చేస్తారు? కంప్లైన్స్ విత్ లీగల్ రెగ్యులేషన్స్ గవర్నింగ్ ఫర్మ్. కంప్లైంట్ అయిందా లేదా ఇది ఏం చేయము.
నెక్స్ట్ చెక్ వెదర్ క్వాలిఫికేషన్స్ ఆఫ్ ఆర్టికల్ అసిస్టెంట్ ఇవేం చెక్ చేయడం, కంప్లైంట్స్ విత్ యాక్ట్ రెగ్యులేషన్ ఇది కూడా చెక్ చేయడం, ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఫర్ స్టాఫ్ కన్సర్న్ విత్ అజులెన్స్ ఫంక్షనింగ్ అండ్ ఇంక్లూడింగ్ అవైలబిలిటీ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో ఆప్షన్ డి వచ్చేసి కవర్ చేస్తాం పియర్ రివ్యూకి సంబంధించి. నెక్స్ట్ 45 వాట్ ఈస్ దేర్ ఇన్ 45 ఎవాల్యుయేటింగ్ ఏ ప్రొఫెషనల్ జడ్జిమెంట్ అంటే ఎసెట్ 200 అవన్నీ చెప్పేసినాం ఆల్రెడీ. నెక్స్ట్ ఫైనల్ రిపోర్ట్ డ్రాఫ్ట్ ఫైనల్ రిపోర్ట్ వాజ్ సబ్మిటెడ్ టు ద బోర్డ్. రాజ్ ఫర్మ్ అనేది సబ్మిట్ చేస్తుంది బోర్డ్ రిపోర్ట్కి. డిఫిషియన్సీ వాటికి సంబంధించి ఏముంది సో ఇది అయిపోయింది లేండి, ఆన్లో ఛార్జింగ్ లేదు.